విజయశాంతి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జనరేషన్ కన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో అంతకు ముందు వెండితెరపై తరచూ కనిపించే లేడీ సూపర్ స్టార్. ఇక గతంలో తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. అప్పట్లో టీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీ రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. దీంతో మొత్తంగా విజయశాంతి ఒక్కో పార్టీలో 2 సార్లు చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తిరిగారు. సొంత పార్టీ కూడా ఆమె ఖాతాలో ఉంది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద ప్రత్యేకమైన పలుకుబడి ఉందని తాజా పదవుల భర్తీతో స్పష్టమైంది. ఆమె పలుకుబడిని బట్టి చూస్తే మంత్రి పదవి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. కాగా ప్రస్తుతం విజయశాంతికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరపున పెద్దగా ప్రచారం చేసిన దాఖలు లేవు. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు.